రైతులందరికీ క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు అండి. ఈరోజు మన టాపిక్ పంటల బీమా పథకం PMFBY 2024-25. అసలు పంటల బీమా పథకం దీని ఆవశ్యకత ఏంటంటే, మనకి ప్రకృతి వైపరీత్యాలు మరియు అధిక వర్షాలు వీటి వల్ల మనకి పంట నష్టం జరిగేటప్పుడు మనకి దిగుబడి అంచనా వేసి మనకి ఇన్సూరెన్స్ ఇవ్వడం జరుగుతుంది. దాని యొక్క ముఖ్య ఉద్దేశం, మనం ఈ ఇన్సూరెన్స్ పొందాలి అంటే కనుక ఈ PMFBY కింద ఎకరానికి 615 రూపాయలు మనం ప్రీమియం కట్టుకోవాలండి. ఎకరానికి ఇది కట్టుకున్న వాళ్ళకి మాత్రమే మనకి ప్రీమియం వర్తిస్తుంది. సో దీని ఏ విధంగా వస్తుందంటే, ఈ అధిక వర్షాలు కానీ ప్రకృతి వైపరీత్యాల వల్ల కానీ ఈ నష్టం జరిగినప్పుడు ప్రభుత్వం దిగుబడి అంచనా వేసి దాని సగటును కనుక తగ్గితే దాని పర్సెంటేజ్ ఎంతైతే తగ్గుతుందో దానికి లెక్క వేసి ఇది మ్యాక్సిమం 41,000 వరకు వర్తిస్తుందండి ఈ ఇన్సూరెన్సు ఎకరానికి వచ్చి. మీరు ఈ ఇన్సూరెన్స్ పొందాలి అంటే కనుక ప్రతి ఒక్కరు ఎకరానికి 615 రూపాయలు కట్టుకోవాల్సి ఉంటుంది. సో రైతులందరూ కూడా ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని వినియోగించవలసిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఎప్పుడైనా ప్రకృతి వైపరీత్యాలు ఎప్పుడు వస్తాయో ఎలా వస్తాయో మనకు తెలియదు. మీరు అనుకోవచ్చు ఈ దావాలో దిగుబడి బాగానే వస్తుంది కదా అండి, కానీ మనం చెప్పలేం. కాబట్టి అదే నేనే కనుక రైతుని అయి ఉంటే కనుక ఒక 4 ఎకరాలు కానీ 5 ఎకరాలు కానీ ఊడ్చే రైతు అయితే కనీసం 1 ఎకరానికైనా నేను కట్టుకుని ఆ పంటకి ధీమాగా నాకు ఉంటుంది కనుక నేను ఖచ్చితంగా అలా 1 ఎకరం కట్టుకుంటాను నేను. సో మీరు కూడా రైతులు ఈ PMFBY పంటల బీమా పథకాన్ని ఉపయోగించుకోవాల్సిన కోరుకుంటున్నాం. దీనికి ముఖ్య గమనిక ఏంటంటే, డిసెంబర్ 31వ తారీఖు అన్నది ఆఖరి తేదీ. సో రైతులందరూ గమనించి ఈ పంటల బీమా పథకం ఉపయోగించాలని కోరుతున్నాము. ఈ పంటల బీమా ఏంటంటే, పంటల బీమా రైతులకు